అడ్వకేట్ వామన్ రావు దంపతుల హత్య కేసు సీబీఐకి అప్పగించడంతో వామన్ రావు తండ్రి కృష్ణరావు కీలక వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం నిందితులను కాపాడిందని విమర్శించారు. ఈ హత్య కేసులో మాజీ ఎమ్మెల్యే పుట్టా మధు హస్తం ఉందన్నారు. అన్ని ఆధారాలున్నా పుట్టా మధుపై పోలీసులు చర్యలు తీసుకోలేదని తెలిపారు. సీబీఐ విచారణలో అన్ని విషయాలు బయటకు వస్తాయని ఆయన ఆకాంక్షించారు. మాకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందన్నారు కృష్ణరావు. కిరాయి గుండాలైనటువంటి కుంట సీను, ఊదర్ లచ్చయ్య, బిట్టి సీను, చిరంజీవి, కుమారు, అక్కపక్క కుమారు, తర్వాత డి వసంతరావు వగైరా ఇంకొక ఇద్దరు, వీళ్ళందరూ కూడా కలిసి వీళ్ళందరూ కూడా కిరాయి గుండాలే. అసలు వీళ్ళందరూ ఎవరి విశిష్యులే అంటే పుట్టమది యొక్క ప్రేరణతోటి, పుట్టమదు భార్య ప్రేరణతోటి, పుట్టమదు అనియాల ప్రేరణతోటి, ఆ రోజున్న ప్రభుత్వం ఉన్నటువంటి కొందరి పెద్దలతోటి వామన్ రావు వేసే కేసులను తట్టుకోలేక హత్యలకు పాల్పడ్డారని చెప్పి ఖచ్చితంగానే చెప్తున్నాను. ఇక్కడ అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు కేసీఆర్ ఉన్నటువంటి ముచ్చట ఉన్నదో అసెంబ్లీని బదనాం చేశాడు, అసెంబ్లీ సాక్షిగా మాత్రం చేయలేకపోయినాడు. చివరకు మేము న్యాయ వ్యవస్థ ద్వారా పోతే కూడా ఆ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా మాకు న్యాయం చేయలేకపోయింది. మరి ఎందుకు చేయలేకపోయిందో, వారిపైకి ఏ ఒత్తిడి వచ్చిందో నాకేం తెలియదు. కానీ ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ వ్యవస్థ ఏతుందో, కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో మాకు అక్షరాల 100% వాళ్ళు ఈ ప్రభుత్వము ధర్మానికి, సత్యానికి, న్యాయానికి, పట్టవాళ్ళు జరిగిన హత్యకు, న్యాయవాదుల హత్యకు వాళ్ళు సపోర్ట్ చేసి మాకు న్యాయం చేసినందుకు ఈ శ్రీ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మేము కృతజ్ఞతలమై ఉంటున్నాం. ఇప్పుడున్న పోలీసు కూడా నిష్పక్షపాతికంగా ఎంక్వైరీ చేసింది. దానిపైన నాకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది.